మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఒక ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. పెట్రోలియం జెల్లీ, దీన్నే కమర్షియల్గా వ్యాజ్లైన్ అంటారు. చర్మ సంరక్షణలో ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఇది కమర్షియల్ ప్రోడక్ట్ కదా, ఇది ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్ కదా, ఆయుర్వేదంలో దీని ఉపయోగం ఉందా అని. నిజానికి ఇది బేస్గా ఉపయోగిస్తూ అనేక తైలాలను దీంతో కలిపి దీని క్యారియర్ బేస్ క్రీమ్ లాగా వాడుతూ ఉంటారు. కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు విన్నది నిజమే. నిజానికి వ్యాజ్లైన్ అంటే పెట్రోలియం జెల్లీ. మన చర్మ సంరక్షణకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది దీన్ని తక్కువ అంచనా వేస్తారు. అయితే విక్స్ వ్యాపోరబ్ లాగా, అమృతాంజన్ లాగా ఇది కూడా ఒక ఫేమస్ ప్రోడక్ట్. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది చాలా చౌకైంది, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఒక ప్రోడక్ట్. దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి, కానీ నిజానికి ఇది చాలా సురక్షితమైంది. ఇది తెలుసుకుందాం. అయితే అసలైన విషయం ఏంటంటే, వ్యాజ్లైన్ లేదా ఈ పెట్రోలియం జెల్లీ అనేది ఎందుకు సురక్షితం, ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, ఈ వ్యాజ్లైన్ అనేది పెట్రోలియం నుంచి తయారవుతుంది కాబట్టి ఇది సురక్షితం కాదేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని చాలా బాగా శుద్ధి చేసి శుభ్రం చేస్తారు. ఇది మన చర్మం పైన ఉపయోగపడటానికి చాలా సురక్షితమైనది, సేఫ్. చాలా సాధారణ ఎలర్జీ కారణాలు, మామూలుగా మనకి ఏదైనా ఫలానా కాంటాక్ట్ డెర్మటైటిస్ ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ పడవు. కానీ ఇలాగా జనరల్ ఎలర్జీని కలిగించేటువంటి అంశాలు ఏవి దీంట్లో ఉండవు. ఆఖరికి మెడికల్ ఫీల్డ్లో, వైద్య రంగంలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకు కాలింది అనుకోండి ఏదైనా గాయం, ఆ గాయాలకి కట్టడానికి వ్యాజ్లైన్ పూసినటువంటి ఆ బ్యాండేజ్ క్లాత్ని, గాజు గుడ్డని ఉపయోగిస్తారు. ఇది ఎంత సురక్షితమో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అసలు ఈ వ్యాజ్లైన్ ప్రయోజనాలు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది తేమ గురించి. ఇది తేమని నిలుపుతుంది. వ్యాజ్లైన్ నుంచి తేమ ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల చర్మం బాగా తేమగా ఉంటుంది. ఇది నేరుగా తేమను అందించదు, కాకపోతే చర్మంలో ఉండేటువంటి తేమ బయటికి వెళ్లకుండా చేస్తూ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక మొటిమల చర్మానికి కూడా ఇది మంచిది. మామూలుగా మొటిమలు ఉన్నప్పుడు వ్యాజ్లైన్ వాడొచ్చా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. నిజానికి ఇది మొటిమల్ని కలిగించదు. మొటిమలు ఉన్నప్పుడు వ్యాజ్లైన్ వాడినప్పుడు మొటిమల మచ్చలు తగ్గినట్టుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మొటిమల వల్ల దెబ్బతిన్నటువంటి చర్మపు పొరని ఇది బాగు చేసి ఆ ఇరిటేషన్ తగ్గిస్తుంది. అది దీంట్లో ప్రత్యేకత. పెదాల తాలూకు రక్షణకి కూడా ఇది ఉపయోగపడుతుంది. వ్యాజ్లైన్ అనేది పగిలిన పెదాలకు వ్యాజ్లైన్ అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఆ పెదాలకు రాసుకున్నారనుకోండి, తేమను కోల్పోకుండా చేస్తూ వాటిని మృదువుగా ఈ వ్యాజ్లైన్ ఉంచుతుంది. గాయాలకి కూడా ఇది అద్భుతమైనటువంటి ఒక హీలింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. గాయాలను మాన్పుతుంది. చిన్న చిన్న గాయాలు, అలాగే ఏదన్నా కట్స్ ఇలాంటి ఉన్నప్పుడు వ్యాజ్లైన్ అద్భుతమైన మందు. గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత వ్యాజ్లైన్ రాస్తే అది ఒక రక్షణ పొరలాగా పనిచేస్తూ గాయం త్వరగా మానటానికి సహాయపడుతుంది. ఈ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ కంటే కూడా ఇది చాలా మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్ కొంత ఇరిటేషన్ కలిగించే రిస్క్ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది, పొక్కులు రాకుండా చేస్తుంది. పొక్కులు నయం కావడానికి సహాయపడుతుంది. కొత్త బూట్లు వేసుకున్నారనుకోండి, చాలామందికి ఆ బైట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అలాగా రాపిడి వల్ల పొక్కులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో అలాంటి చోట్ల వ్యాజ్లైన్ రాస్తే రాపిడి తగ్గి పొక్కులు కూడా తగ్గిపోతాయి. ఒకవేళ పొక్కులు వచ్చినా వాటిని పగలగొట్టకుండా దానిపైన వ్యాజ్లైన్ రాశారనుకోండి, అవి త్వరగా నయం అవుతాయి. గోళ్ళకి, చేతులకి, పాదాలకి కూడా ఇది ఉపయోగపడుతుంది. పొడిబారిన చేతులకి, పగిలిన మడమలకి వ్యాజ్లైన్ చాలా బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు చేతులకి రాసుకొని కాటన్ చేతి గ్లౌజెస్ మీరు వాడుకున్నారనుకోండి, లేదా సాక్సులు ధరించారనుకోండి, ఉదయం అయ్యేటప్పటికి చేతులు చాలా మృదువుగా మారుతాయి. ఆ ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. గోళ్ళ చుట్టూ ఉండేటువంటి చర్మానికి రాసుకున్నారనుకోండి, ఆ గోళ్ళు పొడిబారకుండా ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఆఖరికి ఎగ్జిమాకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జిమా నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఈ ఎగ్జిమా డ్రై స్కిన్ వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఇది ఒక వరంలాగా పనిచేస్తుంది. స్నానం చేసిన తర్వాత శరీరం తడిగా ఉన్నప్పుడే వ్యాజ్లైన్ రాసుకొని కాటన్ డ్రెస్సులు ధరించారనుకోండి, కాటన్ దుస్తులు, చర్మం తేమను కోల్పోకుండా ఎగ్జిమా నుంచి ఇది రిలీఫ్ని ఇస్తుంది. దీన్ని సోక్ అండ్ స్మియర్ పద్ధతి అంటారు వైద్య పరిభాషలో. కనురెప్పలకి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కనురెప్పలు కొంతమందికి విరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వ్యాజ్లైన్ సహాయపడుతుంది. అయితే కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది మళ్ళీ కళ్ళలోకి వెళ్ళిందనుకోండి, ఆ కన్ను తాత్కాలికంగా మసకబారుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే, మేకప్ని తొలగించుకోవడానికి వ్యాజ్లైన్ వాడుకోవచ్చు. మేకప్ని రిమూవ్ చేయడానికి వ్యాజ్లైన్ ఉపయోగపడుతుంది. ఇది మామూలు మేకప్ పొరల్ని విడగొడుతుంది, అయితే సబ్బులాగా శుభ్రం చేయదు. అంటే దీన్ని వాడుకున్న తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ తోటి శుభ్రం చేసుకోవాలి.
మచ్చలు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని రకాల మచ్చలను తగ్గించడానికి వ్యాజ్లైన్ పరోక్షంగా యూస్ఫుల్గా ఉంటుంది. చర్మపు పొర దెబ్బతింటడం వల్ల వచ్చే మచ్చలకి, అలాగే చర్మం తేమగా ఉండేలాగా చూసుకోవటానికి ఇది సహాయపడుతుంది. తేమగా ఉంటుంది కాబట్టి మచ్చలు తగ్గుతాయి. ఈ సందర్భంగా దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాలి. అతి ముఖ్యమైనది ఏంటంటే, ఒకవేళ దీన్ని వాడితే కొంతమందిలో ఇది హీట్ని పెంచవచ్చు, వేడికి దారి తీయచ్చు. ఎందుకంటే వ్యాజ్లైన్ చర్మం నుంచి చెమట అవ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది, పోర్స్ని బ్లాక్ చేస్తుంది కదా. దీనివల్ల శరీరం వేడెక్కవచ్చు, చెమట గ్రంథులు మూసుకుపోయి దీన్ని ప్రత్యేకమైన కండిషన్ రావచ్చు. మామూలుగా చెమట పొక్కులు అంటారే, అంటే మిలియేరియా అని, ఇలా వేడి పొక్కులు ఇవి రావచ్చు. ఇవి ఆ మొటిమల్లాగే కనిపిస్తాయి, అయితే దురదగా ఉంటాయి. అందుకే ఈ వేసవిలో ఎక్కువ చెమట పట్టే ప్రదేశాల్లో ఉండేటప్పుడు మాత్రం వ్యాజ్లైన్ వాడకపోవటం మంచిది. అయితే ఇంకొకటి, ఇది మిలియాని కలిగించదు, ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమంది వ్యాజ్లైన్ వల్ల ముఖం పైన మిలియా అంటే చిన్న తెల్లటి మొటిమలు వస్తాయని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది నిజం కాదు. మిలియా సాధారణంగా చర్మం దెబ్బతింటం వల్ల కానీ, లేదా కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల కానీ వస్తూ ఉంటుంది. అయితే ఇది యాంటీ ఏజింగ్ కాదు, ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వ్యాజ్లైన్ ఒక అద్భుతమైనటువంటి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. అయితే ఇది నేరుగా ఆ ముడతలను తగ్గించదు, అలాగే కొల్లాజన్ని పెంచదు, ఇది దృష్టిలో ఉంచుకోవాలి. ఇది సింపుల్గా ఒక బ్యారియర్ క్రీమ్ అంతే. అయితే దీని వాడకం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఉదయం పూట వ్యాజ్లైన్ వాడకపోవటం మంచిది, ఎందుకంటే ఇది సన్ స్క్రీన్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడు వాడాలి అంటే, రాత్రి పడుకునే ముందు అన్ని ఇతర స్కిన్ కేర్ ఉత్పత్తుల్ని వాడిన తర్వాత చివరి దశగా ఈ వ్యాజ్లైన్ వాడితే అది అన్నిటినీ కూడా ఆ చర్మం పైన నిలుపుంచుతుంది. ఇది వ్యాజ్లైన్ చేసే పని. ఇక ఇతర ఉత్పత్తులతో కలిపి వాడచ్చా, ఇది తెలుసుకోవాలి. వ్యాజ్లైన్ ఇతర మందులు లేదా క్రీముల ప్రభావాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కొన్ని రకాల మందుల్ని వాటి తాలూకు ఎఫెక్ట్ని పెంచుతుంది. అందువల్ల కొన్ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే యాసిడ్స్, రెటినాయిడ్స్ లాంటివి వాడుతున్నప్పుడు వ్యాజ్లైన్ని కలిపి వాడితే ఆ చిరాకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇంటర్ రిలేషన్ అనేది తెలుసుకోవాలి. అంటే ఇది ఎవరికి సరిపడదు ఇది తెలుసుకోవాలి. చాలా జిడ్డు చర్మం ఉన్నప్పుడు, అలాగే రొజేషియా అనే సమస్య ఉన్నప్పుడు, లేదా మెనోపాజ్ సమయంలో రాత్రిపూట చెమటలు ఎక్కువ పట్టే వాళ్ళకి వ్యాజ్లైన్ అనేది అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది వేడిని పెంచే అవకాశం ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. వ్యాజ్లైన్ అనేది చర్మ సంరక్షణలో నిజానికి ఒక మంచి ప్రోడక్ట్. అంటే ఈ పెట్రోలియం జెల్లీ అనేది ఇది చర్మాన్ని రక్షిస్తుంది, తేమని అందిస్తుంది, గాయాలను మాన్పుతుంది. పెదవులకి, గోళ్ళకి, పాదాలకు కూడా చాలా మంచిది. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇది మీ చర్మానికి ఎన్నో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆయుర్వేదంలో కూడా మామూలుగా ఈ బేస్ ప్రోడక్ట్ కింద దీన్ని వాడుతూ ఉంటారు. అంటే తైలాలు కానీ, కృతాలు కానీ, లేకపోతే ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ కానీ తీసుకొని, వాటర్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా తీసుకొని దాన్ని వ్యాజ్లైన్ బేస్ కింద తయారు చేసి ఆయింట్మెంట్ ఫామ్లో కూడా కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఆయుర్వేదానికి విరోధమేం కాదు. దీన్ని తక్కువ అంచనా వేయకుండా చర్మ సంరక్షణలో దీని స్థానాన్ని మీరు గుర్తించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.